అస్సలాము అలైకుం, ఈద్ ముబారక్ సబ్కు. ఫ్రెండ్స్, నేను మీకు ఈ గడిచిన రంజాన్ మాసాన్ని ఒక వీడియో ద్వారా చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను. ఆ విషయం ఏంటంటే, గుర్తుండిపోయే విధంగా ఒక వీడియో చేద్దామని చెప్పి బాగా ఆలోచించి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఆ విషయం ఏంటంటే, మనం పొద్దున్నే పరగడుపుతో అంటే 3:30కి మనం సహరీ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఆ టైంలో ఆకలి అవ్వదు, అయినా సరే తింటాం. ఎట్టొకట తినేసి మళ్ళీ సాయంత్రం 7 దాకా కూడా ఖాళీ కడుపుతూనే ఉంటాం. ఈ విధంగా చేయటం వల్ల మన డయాగ్నటిక్ సిస్టమ్ అనేది పూర్తిగా కంట్రోల్లో ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, కొలెస్ట్రాల్ అన్ని కంట్రోల్ అయిపోతాయి. ఇంకో విషయం ఏంటంటే, హార్ట్ బీట్ కంట్రోల్గా ఉంటుంది, బీపీ కంట్రోల్లో ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ప్రతి పేదవాడు ఇదే ఆకలితో ఉంటాడు కాబట్టి మనం కూడా వాళ్ళ ఆకలి గురించి ఆలోచిస్తున్నాం. చూసారా ఎంత ఉందో? ఆడుతున్నామంటే మనం 5 పూట్ల నమాజ్ చదువుతున్నాం. ఇంకో విషయం ఏంటంటే, మళ్ళీ లాస్ట్ ఇషా నమాజ్లో కూడా నమాజ్ తర్వాత మళ్ళీ తరావీ నమాజులు చదివి మన బాడీ పెయిన్స్ ఉన్నా కానీ పట్టు వదలని వాడిలాగా మనం అదే విధంగా అల్లా మార్గంలో నడిచి అదే విధంగా ఆ తరావీ నమాజులు కూడా కంప్లీట్ చేస్తాం. ఇంకో విషయం ఏంటో చెప్పాలా? ఆ విషయం ఏంటంటే, ప్రతి చిన్న పెద్ద తేడా లేకుండా ఒకే సఫాలో నిలబడి మళ్ళీ ప్రతి చిన్న పెద్ద సంబంధం లేకుండా అందరూ సహరీ ఇఫ్తారీ సమయాల్లో పాల్గొని ఎంతో పవిత్రంగా పూర్తి చేసుకుంటాం. ఇంకో విషయం ఏంటంటే, మనకి ఎంతన్నా ఉండని ఆస్తులు, అంతస్తులు, డబ్బు, బంగారం, బ్యాంక్ బ్యాలెన్స్, ఇలా ఫర్ ఎవ్రీథింగ్ ఎన్నన్నా ఉండని దానికి సంబంధించినట్టు లెక్క కట్టెల్లా జకాత్ ఇవ్వాలి, ఇంకో ఫిత్రాలు ఇవ్వాలి. ప్రతి పేదవాడికి కూడా మనలాగే వాళ్ళు తింటున్నారా లేదా అని చెప్పి బాగా ఆలోచిస్తాం ఈ రంజాన్ మాసం. అదే విధంగా ఎవరికి తోచినంత వారి సహాయం చేస్తాం ఈ రంజాన్ మాసం. ఇంకో విషయం ఏంటో తెలుసా? అందరూ కలిసి అందరూ ఒకే విధంగా ఒకే సమయానికి ఒక ఈద్గాలోకి వెళ్ళి నమాజ్ చదువుతూ ఉంటాం. ఈ రంజాన్ మాసంలో ఎంతో కలుసుబాటుతనం ఉంటుంది, అంటే ఇంట్లో బాగా కలిసి వచ్చింది. ఇంకో విషయం, ఒకవేళ కలిసి రాకపోయినా ఈ నెల మొత్తం కష్టాలు వచ్చినా కానీ చివరిలో ఆ 3 రోజులైనా సరే ఆటోమేటిక్గా డబ్బు అనేది ఆటోమేటిక్గా మనం జరగాల్సిన పనులు అనేవి ఆటోమేటిక్గా మనం ఆరోగ్యం బాగోకపోయినా కానీ ఆటోమేటిక్గా మనకు ఇంట్లో ఏ వసతులు సహకారంగా లేకపోయినా కానీ ఆ చివరి 3 రోజుల్లోపు వాటంతటి అవే సమకూరుస్తూ ఉంటాయి. ఇది రంజాన్ మాసంలో మోస్ట్ పవర్ఫుల్ ప్రత్యేకత, మీరు గమనించండి. ఇంకో విషయం ఏంటంటే తెలుసా, మనం ఒంటి మీద పాత బట్టలు కొత్త బట్టలు అనేవి అయితే దీంట్లో ఏముండవు. కానీ ఆ సమయానికి ఎవరికి అనుకూలంలో ఉంటే వాళ్ళు ఆ బట్టలను ధరిస్తే పవిత్రంగా ఈ రంజాన్ మాసాన్ని ఎంతో పవిత్ర, చిన్న పెద్ద అందరితో వాళ్ళు వీళ్ళు అనే విభేదాలు లేకుండా అందరూ ఈ రంజాన్ మాసాన్ని ఏది ఏమైనా అందరూ సుఖ సంతోషాలతో ఈ రంజాన్ మాసాన్ని ముగించాం. అలాగే నా హిందూ సోదరులకు కూడా ఉగాది శుభాకాంక్షలు.